ఈ రాత్రి మరి మొదటి రోజు ఈ డిసెంబర్ మాసంలో మొదటిగా 3 రోజుల పాటు ఏర్పాటు చేయబడిన ఈ దిద్దుబాటు ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ఈ దిద్దుబాటు ప్రార్థనలకు ఒక ప్రత్యేకత ఏంటంటే ఇది ఆఖరి కూడికలు అన్నమాట. దేనికి? న్యూ ఇయర్కి వెళ్ళే ముందు ఈ పాత సంవత్సరానికి. కాబట్టి ప్రతి పాత సంవత్సరంలోనూ కొన్ని వదిలేస్తాం, కొత్త వాటి కోసం మనం వెంపర్లాడుతాం, ప్రాకులాడుతాం. అయితే దేవుని యొక్క వాక్యమును గురించి ధ్యానించి ఆలోచన చేసినప్పుడు ప్రభు నాకు ఒక వాక్యమును జ్ఞాపకం చేశారు. ఈ దిద్దుబాటు ప్రార్థనలో దానిని మనము ధ్యానం చేస్తాం. చూడండి, మన ధ్యానం కొరకు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, అష్ట నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణులు మగుటకు సాగిపోదుము. దేవునికి స్తోత్రం. హెబ్రీయులు అంటే యూదులలో ఒక మతనిష్ట కలిగిన జాతి అనేవారు. మత పిచ్చి ఎంత పీక్ స్టేజ్లో ఉండేదంటే వాళ్ళకి ఇతరులను చూడకూడదు అంటే నడి రోడ్డు మీద నడిచేటప్పుడు కూడా ఇతరులను వాళ్ళు చూడకుండా కళ్ళు కిందకే దించుకుని నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఎదురుగా ఏదైనా స్తంభాన్ని గుద్దేసి నొసటికి గాయమైన ఆ రక్తపు మరకలతోనే వెళ్ళేవారు తప్ప పరుల వైపు అస్సలు చూచేవాళ్ళు కాదు. మరి ముఖ్యంగా వ్రతం అనేవాళ్ళు పాత నిబంధన కాలంలో దేవుడికి నిష్ట కలిగినటువంటి ఒక ప్రక్రియ చేసేటప్పుడు వాళ్ళకి దేని మీద కూడా దృష్టి పెట్టేవాళ్ళు కాదు. అంత మతపిచ్చగలిగిన యూదులు యేసు ప్రభుని కాస్త నిర్లక్ష్యం చేస్తున్నారని ఎరిగిన పౌలు ఒక మంచి విషయాన్ని ఇక్కడ రాసి, ప్రభు ఎందుకు మనకు ఈ లోకానికి వచ్చారు, ఎందుకు ఆయన రక్తం మనకి ఏం చేస్తుంది అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ, నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మారు మనసు పొంది ఆయన యందు విశ్వాసం ఉంచాలి అన్నాడు. దేవునికి స్తోత్రం. మిగతావన్నిటిని విడిచిపెట్టేద్దాం, విశ్వాసాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగిపోదాం. ఇది పౌలు యొక్క నినాదం. ఇదే మాటను ఇంకొంచెం ఆయన జోడిస్తూ చెబుతూ మరొక మాటలో కూడా ఇలా తెలియచేశాడు ఆయన. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. దేవునికి స్తోత్రం. యేసు రక్తము మన మనస్సాక్షిని శుద్ధి చేసి నిర్జీవ క్రియలను విడిచిపెట్టేసి మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేస్తుందట. అలాంటి మంచి కృప యేసయ్య మనకు అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం. మన మనస్సాక్షిని శుద్ధి చేశాడు ఆయన, శరీరాన్ని కాదు. శరీరాన్ని శుద్ధి చేసుకుని ఇదే మంచిది అనుకున్నారట చాలామంది. పైన భక్తి చేస్తూ ఇదే మంచిది అనుకున్నారట చాలామంది. సంప్రదాయాల పేరుతో లేకపోతే ఆచారాల పేరుతో ఏదేదో చేసేసి ఇదే భక్తి అనుకుంటున్నారు చాలామంది. ఈ రోజుకి కూడా కొన్ని క్రైస్తవ సంఘాలలో కొన్ని
పైకు కనపడేటువంటి కొన్ని భౌతికమైన కార్యాలు చేసి మాకంటే భక్తిపరులు లేరు అని తమ డబ్బా తాము చెప్పుకునేటువంటి సెల్ఫ్ ఎక్స్పోజర్స్ ఉన్నారు చాలామంది. అంటే తమ గొప్ప తామే చెప్పుకుంటారు. మేము గుడికి ఇది చేసాం, అలా చేసాం, ఇలా చేసాం, మేము ఇలా చేస్తాం, అలా చేస్తాం, యేసయ్య కోసం అలా పడ్డాం, ఇలా చేసాం అని డాంబికంగా వేషధారణతో గొప్ప గొప్ప చేసుకునే వాళ్ళు చాలామంది ఈ లోకంలో ఉన్నారు. కానీ యేసు రక్తంలో కడగబడిన వాళ్ళు నిర్జీవ క్రియలను విడిచిపెట్టేసట మనస్సాక్షి శుద్ధి చేసుకుని మనస్సాక్షితో చేయాల్సిన కొన్ని పనులు చేయాలి అన్నాడైన. దేవునికి స్తోత్రం. నిజముగా యేసునందు విశ్వాసముంచి యేసయ్య రక్తములో కడుగబడి ప్రతి నెలలోనూ బల్లారాధనలో పాల్గొనే మన మనస్సాక్షి ఆ రక్తము ద్వారా శుద్ధి చేయబడకపోతే నువ్వు చాలా దారుణంగా దెబ్బతింటావు. మనస్సాక్షి శుద్ధి చేయబడింది అంటే నిర్జీవ క్రియలను పూర్తిగా వదిలేయాలి, విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలి? ప్రభు యొక్క వాక్యంలో దేవాది దేవుడు నాకు చాలా మంచి విషయాలు ఈ పూట నాకు నేర్పించారు. వాటిని మనందరం కూడా నేర్చుకుందాం. మొట్టమొదటిగా ఏమి విడిచిపెట్టాలి? నిర్జీవ క్రియలేవి ఏవి విడిచిపెట్టాలంటే నెంబర్ 1 చాలా ముఖ్యమైన పాఠాలు ఇవి గనక, ఈ 3 విషయాలు గనక నీ జీవితంలో పుస్తకంలో రాసుకుంటాం సాధారణంగా, కానీ హృదయం అనే పుస్తకం మీద కనుక రాయగలిగితే నీ లైఫ్ చాలా బాగుంటుంది. సింపుల్గా చెప్తాను, అందరికీ గుర్తుండిపోయేలా చెప్తాను. 3 వచనాలు చూపిస్తాను, 3 వాక్య భాగాలు చెప్తాను. విడిచిపెట్టుము అనే మంచి పాఠాన్ని ఈరోజు దేవుడు ఎంత బాగా మనకు నేర్పిస్తున్నాడంటే, మొట్టమొదటిగా ఏమి విడిచిపెట్టాలి? నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉదాహరణకు ఈ దేహం ఉంది చూసారా, ఈ దేహములో నిర్జీవమైనవి లేకపోతే ఏమంటారు దాన్ని, విసర్జించవలసినవి కొన్ని ఉంటాయి. వాటిని చెమట రూపంలో శరీరం అంటే శ్వేదరంధ్రాలు అంటారు. మన శరీరం అంతా కూడా శ్వేదరంధ్రాలు ఉంటాయట. వ్యర్థాన్ని విడిచిపెట్టకపోతే బాడీ పాడైపోద్ది. అందుకనే చెమట పట్టడం మంచిది అంటారు. ఎందుకు? ఆ చెమట రూపంలో చెడు గనక పోలేదు అంటే నీకు చాలా అనారోగ్యాలు చేస్తాయి. ఆధ్యాత్మిక జీవితంలో కూడా కొన్ని గనక నువ్వు విడిచిపెట్టలేదు అంటే నీ కుటుంబం, నీ సమాజం, నీ సంఘం కూడా క్షేమంగా ఉండదు. అవేంటో కొన్ని మనం నేర్చుకుందాం. చూడండి, మొట్టమొదటిగా 37వ కీర్తన 8వ వచనం. 37వ కీర్తన 8వ, సామ్ నెంబర్ 37 వర్స్ 8. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడుకే కారణము. మొట్టమొదటిది ఆగ్రహము విడిచిపెట్టుము అన్నాడు. ఏంటి? ఆగ్రహం విడిచిపెట్టుము. దేవుని యొక్క గ్రంథంలో కోపపడండి అని ఉంది. కోపపడుడి కానీ పాపం చేయకుడి. ఒకని కోపం ఎప్పుడు పాపం చేస్తుందంటే, కోపం వస్తుంది కానీ ఆ కోపం కొంచెం తీవ్ర రూపం దాలిస్తే దాన్ని ఆగ్రహం అంటాం. కయీను తన తమ్ముడైన హేబేలు మీద కోపగించుకున్నాడు. ఆ కోపంతోనే సరిపడ. కోపం పడుడు కానీ పాపం చెయ్యొద్దు అంటే మొట్టమొదటిది కోపపడ్డాడు, కానీ తర్వాత పాపం చేయకండి అనేది అతను పట్టించుకోలేదు. అతని కోపం తీవ్ర స్థాయికి వెళ్ళిపోయి, అసలు నాకు అడ్డుగా ఉన్న ఈ తమ్ముడు లేకపోతేనే బావును, వాణ్ణేమో దేవుడు మెచ్చుకుంటాడా, నన్నేమో ద్వేషిస్తాడా, నా అర్పణేమో తీసుకోడా, ఏంటి వివక్షత, ఈడు వల్లే అన్నాడు తప్ప తన అంతరంగం ఎలా ఉందో అతడు పట్టించుకోలేదు. ఈనాడు చాలామంది భక్తిలో ఇలాగే ఉన్నారు. ఒక వ్యక్తిని మెచ్చుకుంటే నొచ్చుకునే వాళ్ళు ఉన్నారు తప్ప, అలాగా మెచ్చుకోలేకపోవడానికి నాలో ఉన్న లోపం ఏంటో
ఎరిగిన వాళ్ళు చాలా తక్కువ అండి, చాలా తక్కువ. కయీను అర్పించిన అర్పణలో తప్పేం లేదు, కానీ అతని అంతరంగ స్వభావం సరిగా లేదు. హృదయ శుద్ధి లేదు, తన మనస్సాక్షి శుద్ధీకరించబడలేదు. అందుకని ఆగ్రహం తెచ్చుకొని ఆవేశంతో అతడి మీదకి వెళ్ళిపోయాడు. ఈ ఆగ్రహమును ఆవేశం అని కూడా మనం అనొచ్చు. కొట్టేస్తా నిన్ను, చంపేస్తా నిన్ను అని దాన్ని కంట్రోల్ చేసుకోలేక కొంతమంది చంపేసిన వాళ్ళు కూడా ఉన్నారు. భర్తకి భార్యకి మధ్య, అన్నకి తమ్ముడికి మధ్య, లేకపోతే అక్క చెల్లెండ్రకు మధ్య, విద్యార్థులకి మధ్య, రాజకీయ నాయకులకు మధ్య, ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ ప్రారంభమై అది తీవ్ర రూపం ధరించి చేయి చేసుకుని అది అక్కడతో ఆపుకోలేక ఆగ్రహంతో ఊగిపోయే వాళ్ళు ఉన్నారు. అది నిర్జీవ క్రియ. దానివల్ల నీకే ప్రయోజనం ఉండదు. నరుని యొక్క కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఇది వాక్యం చెబుతుంది. నువ్వెంత కోపపడిపోయినా దేవుడి నీతిని నెరవేర్చలేవు. కాబట్టి ఆగ్రహం కాస్త అదుపులో ఉంచుకోవాలి. దేవుని గట్టిగా స్తోత్రం. అందుకనే మొదటి విషయం మనం నేర్చుకుంటున్నాం, ఆగ్రహము విడిచిపెట్టుము. ఏం విడిచిపెట్టాలి మనం? ద ఫస్ట్ పాయింట్, మొదటి విషయం, ఆగ్రహం విడిచిపెట్టండి. అది దేవుడు ఆగ్రహించినప్పుడే చాలామందికి నష్టం కలగజేశాడు. ఆగ్రహం, దాన్ని ఉగ్రత అని కూడా అంటాం, ఉగ్ర రూపం దాల్చటం అని అంటాం కదూ. కాబట్టి దయచేసి మీరు ఎవరి మీదైనా కోపపడితే అది కొంచెం అక్కడతోనే ఆపడానికి మీరు ప్రయత్నము చెయ్యాలి అని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తున్నాను. యేసు ప్రభు కూడా స్వయంగా ఈ మాట చెప్పారు. మత్తయి సువార్తలో 5, 6, 7 అధ్యాయాల్లో పర్వత ప్రసంగంలో ప్రభువారు చెబుతూ, నీకు నీ ప్రతివాదికి ఏదైనా వివాదం ఉందని నీకు తెలిసిందనుకోండి, నువ్వు వెళ్ళి బలిపీఠం ఎదుట అర్పణ అర్పిస్తున్నారనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలట? మొదట వెళ్ళి అతనితో, నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే అతనితో సమాధాన పడిపోవాలి. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది న్యాయాధిపతికి అప్పగిస్తాడేమో, న్యాయాధిపతి నిన్ను బంట్రోతులకు అప్పగిస్తాడేమో, అంతటా నీవు చెరసాల్లో వేయబడతావేమో, కడపటి కాసు చెల్లించే వరకు అక్కడే ఉండిపోతావేమో. జాగ్రత్త. అందుకని కోప్పడండి, పర్వాలేదు, కానీ ఎదుటి వాళ్ళ నాశనాన్ని మాత్రం కోరకూడదు. అందుకనే మొట్టమొదటగా మనం విడిచిపెట్టవలసినది ఆగ్రహము. చెప్పండి, ఏంటది? ఆగ్రహం. రెండవది దీనికే సంబంధించినట్టుగా ఉంటుంది, కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనంలో ఇంకొక మాట ఈ విధంగా వ్రాయబడింది. కలహారంభము నీటి గట్టున పుట్టు ఓట వివాదము అధికము కాక మునిపే దాన్ని విడిచిపెట్టుము. దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు ఏయులు అని వ్రాయబడింది. ఇక్కడ మనకు అవసరమైన మాట ఏంటంటే, కలహారంభం అనేది అంటే ఎలా ఉంటుందట? నీటి గట్టున పుట్టు ఓట అన్నాడు. నీటి గట్టున పుట్టు ఊట అన్నాడు. కలహం అనేది చిన్నగా అలా ప్రారంభిస్తారట, అలా ప్రారంభమవుద్దట. నీటి గట్టున ఊట కూడా చిన్నగా ప్రారంభమవుద్దట. ఇది ఏం చేస్తుంది అనుకుంటాం మనం, కానీ ఆ ఊట చినుకు గాలివానైనట్టుగా మెల్లమెల్లగా మొత్తం గట్టునే తోసేసేంత, తెంపేసేంత ఉద్ధృతంగా మారిపోద్ది. ఊట గట్టున పుట్టు ఊట లాంటిదట వివాదం అనేది. వివాదము అంటే గొడవ అంటాం, దెబ్బలాట అంటాం కదా, పోరు అంటాం. ఇది కూడా ప్రారంభంలోనే దీన్ని ఏం చేయాలి? మానేయాలట.
దాన్నే విడిచిపెట్టుము అనే మాట ఎంత చక్కగా రాశాడో భక్తుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అధికము కాకమునిపే దాన్ని విడిచిపెట్టుము అంటే అధిక వివాదమును విడిచిపెట్టాలి. నీతో ఎవడన్నా వాదిస్తున్నాడు అనుకోండి, ఇందాకే ఒక మాట విన్నాం, ఎవరన్నా చెడ్డగా మాట్లాడుతున్నాడు కూడా మన గురించో లేకపోతే ఎవరి గురించో మనకు సంబంధించిన వాళ్ళ గురించో, చేతిలో ఏది ఉంటుంది కొట్టేయాలనిపిస్తుందా అంటారు ఒక్కొక్కరు కదా. అలాగ అనిపించేస్తుంది ఒక్కొక్కసారి, కోపం. అందుకని అలాంటి వివాదాలకు మనం ఎలాగుండాలట? దూరంగా ఉండాలి. యేసు ప్రభు కూడా కొన్నిసార్లు కొన్ని వివాదాలకు చాలా దూరంగానే ఉన్నాడు ఆయన. మనం కూడా దూరంగా ఉండటం ఆరోగ్యానికి అన్ని విధాల మంచిదంతే. దేవునికి స్తోత్రం చెప్పండి. తనకు పట్టని జగడమునకు పోవువాడట దాటిపోతున్న కుక్క చెవులు పట్టుకుని లాగేవానితో సమానమని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. తనదు కాని గొడవలో తలదూర్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. పొరపాటున అలా తల దూర్చిన, వేలు దూర్చిన, కాలు దూర్చిన వివాదం పెద్దదవుతుంది అంటే అక్కడతో దాన్ని ఆపేయటం, అక్కడతో దాన్ని విడిచిపెట్టడం చాలా ఉత్తమం. లేదు అంటే అది తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. అది దాడులు చేయటానికి కూడా వెనకాడదు. చిన్నగానే ప్రారంభమవుద్ది. నీటి ఓటతో దాన్ని పోల్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో చిన్నగా ఏ వివాదం తలెత్తినా దాన్ని అక్కడితో వదిలేయకపోతే అధిక వివాదాలు అధిక నష్టాన్నే కలగచేస్తాయి. కాబట్టి అలాంటి వివాదం అంటే ఆర్గ్యుమెంట్స్ అంటాం, కొన్నిసార్లు వాదించటం. కొన్నిసార్లు ఆర్గ్యుమెంట్స్ కూడా అంత మంచిదేమీ కాదు. మన విశ్వాసం కోల్పోతాం, మన భక్తిని కోల్పోతాం. అనవసరంగా నోరు పరేసుకున్నాను అనే భావన కలగక ముందే అటువంటి వాళ్ళ జోలికి వెళ్ళటం మంచిదిగా. సరే, వాళ్ళ నోరు వాళ్ళ ఇష్టం, అలాగా వదిలేయటం చాలా మంచిది. వాళ్ళ నోరు వరదీసిన కత్తులే అన్నాడు బైబిల్ గ్రంథంలో కదా. పెద్ద గొయ్యి అన్నాడు, పెద్ద లోయి అన్నాడు. కొంతమంది నోరు అలాగుంటుంది. అంటే పరిశుద్ధాత్మ అభిషేకం కదా నోటికి, దురాత్మల చేత అభిషేకం ఉంటుందన్నమాట. అందుకని అధిక వివాదాలు సృష్టించే వాళ్ళు చాలామంది నక్క వినయంతో వస్తారు. కొంతమంది నీ దగ్గరికే నక్క వినయంతో వస్తారు, మంచిగా స్నేహం చేస్తారు, మేలు కోసమే ఇదంతా చేస్తున్నామని మెల్లమెల్లగా వచ్చి అసలు పూర్తిగా నిన్ను, నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి అపవాది చాలా మెల్లగా వస్తాడు. అందుకనే అతనితో వెంటనే అక్కడ ఆప్ చేయకపోతే, విడిచిపెట్టకపోతే నువ్వు చాలా తీవ్రంగా నష్టపోతావు. ఆది కాండంలోనే మరి అపవాది అవ్వమ్మ దగ్గరకు వచ్చి ఆర్గ్యుమెంట్ చేశాడు. ఇది నిజమా అని మొదలుపెట్టాడు. నిజమే, మా దేవుడు చెప్పాడు అంది. కాదు, అది అబద్ధం. ఇది గనక మీరు తింటే నిజంగా దేవతలు అయిపోతారు అని చెప్పాడు. ఆమె అక్కడతో వదిలేస్తే బాగుండేది, విడిచిపెట్టి నిజమా, తినేస్తే ఇంకా బాగుంటుందా, నిజం చెప్పు అంటే అక్కడ అలాగా చాలాసేపు జరుగుంటుంది. ఎందుకంటే చెప్పిన వెంటనే ఎవరు కన్విక్ట్ అవ్వరు కదా, కన్విన్స్ అవ్వరు, ఒప్పుకోరు. ఆవిడతో చాలాసేపు వివాదం చేసి ఉంటాడు అపవాది. చివరికి తన మాటల గారడీలో పడిపోయింది. అక్కడతో విడిచిపెట్టలేదు కాబట్టి పండు తినే వరకు వెళ్ళింది. పోనీ అప్పుడుతోనైనా వదిలేసిందా? వదలక మరికొన్ని పళ్ళు తీసుకొచ్చి తన భర్తకు కూడా తినిపించేసింది. తర్వాత ఏం జరిగిందో మనందరికి తెలుసు. దేవుడు వచ్చినప్పుడు దాక్కున్నాడు, దిగంబరులు మనం గ్రహించాడు. ఆ తర్వాత దేవుడు తోట నుంచి వాడు వెళ్ళగొట్టాడు. నా ప్రియ సోదరులారా, ఈ దిద్దుబాటు ప్రార్థన మొదటి రోజున మనం నేర్చుకుంటున్న అద్భుతమైన పాఠం నిర్జీవ క్రియలు విడిచిపెట్టు. ఏమిటవి? మొదటిది ఆగ్రహము, రెండవది అధిక వివాదము. వివాహం కాదు, మళ్ళీ అది అనుకోకూడదు.
అధిక వివాదము. అది గొడవ పెద్దదవుతుంది అనుకోండి, విడిచిపెట్టేయాలి అక్కడితోనే. విడిచిపెట్టేసి వచ్చేస్తే ఏ గొడవ ఉండదు. అది ఏదో నేలకు పోయితే నెత్తికి రాసుకోవడం అంటారే, అలాంటివన్నీ మనకెందుకు, వదిలేస్తే చాలా బాగుంటుంది. వినకూడని కొన్ని మాటలు ఉన్నాయి, చెవుల్లో దూదులు పెట్టుకొని చెవిటోడిని అనుకుంటే అరే వీడు చెవిటోడు అనుకునే కాసేపు ఆడు కడుపుబ్బరం తీరిపోద్ది, లేకపోతే గ్యాస్ సిలిండర్లకు పేలిపోతాడు. ఆడి గ్యాస్ ఆడుకుంటుంది, ఆడి అసూయ ఆడుకుంటుంది, ఆడి పరిస్థితి ఆడుకుంటుంది. కాబట్టి మనం మాత్రం వెంటనే ఏం చేయాలి, దాన్ని విడిచిపెట్టేస్తే చాలా బాగుంటుంది. మూడవది అభిప్రాయమును విడిచిపెట్టాలి. ఏ అభిప్రాయం అది? సామెతల గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనం. ఐశ్వర్యము పొంద ప్రయాస పడకుము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టుము. ఎంత బాగుందో చూడండి. ఇదొక్కటి అర్థం చేసుకుంటేనండి, ఈ లాస్ట్ పాయింట్ ఉందే, మూడవ విషయం, ఇదొక్కటి అర్థం చేసుకుంటే చాలు, చాలా కీడులకు మనం దూరంగా ఉంటాం, దేవుడికి చాలా దగ్గరగా ఉంటాం. ఐశ్వర్యం పొంద ప్రయాస పడద్దు అంటే డబ్బు సంపాదించాలనే పిచ్చి నీకు ఉండకూడదు. డబ్బే సంపాదించాలి, ఏదో రూపంలో సంపాదించాలనే పిచ్చి ఉందనుకో, అలాంటి అభిప్రాయం ఉందనుకోండి, ఏం చేస్తావు? దేవునికి వ్యతిరేకమైన పనులు కూడా చేయాల్సి వస్తుంది కదా, చేయాల్సి వస్తుంది. దానికి మనం ఏమంటామంటే మా జీవనం అండి, మరి ఎలాగండి అంటాం, అలాగంటాం. కొన్నిసార్లు మనం చూడండి ఇప్పుడు ఉదాహరణకి మన వాళ్ళు అందరూ ఎక్కువగా చేసే సాధారణంగా ఏదో డైలీ వెళ్తే 100, 200, 300 ఇస్తూ ఉంటారు. పొగాకు అనేది మానవుని జీవితానికి ఒక పెద్ద శత్రువు లాంటిది. ఈనాడు అనేక మంది క్యాన్సర్ గడ్డలు కానీ, క్యాన్సర్ వ్యాధులు కానీ, ఇవన్నీ రావడానికి మొదటి కారణం పొగాకే. మనోళ్ళు చెప్తారు, ఆ పొగాకు వాసన పడకండి, నాకు ఇబ్బంది అయింది, నేను ఆసుపత్రికి వెళ్ళాను అని చెప్పేవాళ్ళు కూడా కొంతమంది లేకపోలేదు. సిగరెట్ పెట్టెలు కానీ, లేకపోతే చుట్టల బాక్సుల మీద కానీ పొగాకు అంటే టొబాకో అంటారు, అది కాజెస్ టు క్యాన్సర్ అంటారు. అంటే ఆరోగ్యానికి హానికరం, క్యాన్సర్ కలగడానికి ప్రధాన కారణం ఇది. వీటి జోలికి వెళ్ళకూడదు మీరు. అంటే ఆ పని చేయటం వల్ల మనకు తెలియకుండానే అపవాది మనల్ని ఉపయోగించుకుంటూ దైవిక వ్యతిరేకమైనటువంటి పనులు అనాలి, వాటిని ఒక విధంగా చెప్పాల్సి వస్తే మనిషి ఆరోగ్యాన్ని, గుండెను లేకపోతే కాలేయమునకు తీవ్రమైన హాని కలిగించే పొగాకు ఉత్పత్తులను అసలు నిషేధించాలి. అలా నిషేధిద్దామంటే ప్రజలు చాలామంది ఒప్పుకోవడం లేదు. ప్రభుత్వాలు కూడా ఏమీ చేయలేక, సరే పెట్టి మీద రాసి పెట్టండి, పొగాకు తాగితే ఆరోగ్యానికి హానికరం అని రాసి పెట్టండి, ఇక కర్మాడిది, అది చదివాక కూడా తాగితే మనమేమీ చేయలేము అని ప్రభుత్వాలు కూడా, అధికారులు కూడా చేతులు ఎత్తేసి వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు. అలా పనిచేసే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అలాగే మనకు సంబంధించిన, లేకపోతే రక్షణ పొందిన తర్వాత విగ్రహాల ముందు వాయిద్యములు వాయించే కొంతమంది బిడ్డలు ఉన్నారు. వాళ్ళని అది మంచిది కాదు అని మనం వారించిన, ఏదో డబ్బులు వస్తాయి కాబట్టి అనుకుంటున్నారే తప్ప, ఇది నిర్జీవ క్రియని, దైవిక వ్యతిరేకమైనదని, అలాగూ తీసుకొని వచ్చిన ఏ పైసల వల్ల ఎవడి కుటుంబం కూడా కట్టబడింది, గొప్పగా చేయబడింది అన్న దాఖలాలు ఎక్కడ కూడా లేవు. జోదం ఎందుకు ఆడతాడు? డబ్బులు సంపాదించడానికే కదా. పందాలు ఎందుకు కాసుకుంటారు? కోడి పందాలు ఎందుకు వేస్తారు? డబ్బులే. ఐశ్వర్యము పొంద ప్రయాసపడద్దు. అట్టి అభిప్రాయం ఉంటే నువ్వేం చేయాలి? దాన్ని విడిచిపెట్టుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
విజయవాడలో ఐపిసి కరుణ్ కుమార్ గారని దైవశక్తి ప్రార్థనా మందిరం ఒకటి ఉంది. ప్రతి మంగళవారం అంటే పగలు అక్కడ ఒక స్వస్థత కూడిక జరిగేది గతంలో. అప్పుడు ఆ పాస్టర్ గారు పరిచయం అయిన తర్వాత ప్రతి వారం కూడా పాటలు పాడడానికి, లేకపోతే అక్కడ ఆరాధన నడిపించడానికి నన్ను రమ్మనేవాళ్ళు. సరే, పగలు మనం ఖాళీగానే ఉంటాం కాబట్టి నేను అక్కడికి వెళ్తూ ఉండేవాడిని. ప్రతి వారం కూడా ఎవరో ఒకరు భోజనాలు పెడతా ఉండేవారు అక్కడ. ఒకరోజు ఒక ఫ్యామిలీ, ఇదిగో ఈ ఫ్యామిలీ మరి భోజనానికి డబ్బులు ఇచ్చారు. ఈరోజు దాదాపుగా ఒక 50 నుంచి 60, 70 మంది వరకు వచ్చేవాళ్ళు. వాళ్ళందరికీ భోజనానికి డబ్బులు అంటే ఇంచుమించు చాలా అవుతాయి. అంటే ఎవరికి ఉన్న సామర్థ్యం కొలది వాళ్ళు కూరగాయలు పెట్టేవాళ్ళు కొంతమంది అయితే, మాంసం కూర పెట్టేవాళ్ళు కొంతమంది అయితే, అలాగా రోజు భోజనం పెట్టేవారు. ఒకరోజు నన్ను బాగా ఆకర్షించింది, నా కళ్ళు చెమ్మగిళ్ళాయి. కాసేపు కన్నీళ్ళు పెట్టుకున్న వాళ్ళ కష్టాన్ని చూసి చిచ్చి మనం కూడా అలా చేయలేకపోతామని సిగ్గు కలిగింది. రోడ్లమ్మట, వీధులమ్మట కాగితాలు ఏరుకునే ఫ్యామిలీ అది. భార్య, భర్త, తర్వాత వాళ్ళ పిల్లలు ఆ రోజు మందిరానికి వచ్చి దైవజనులు చెప్పారు, ఈరోజు వీళ్ళే మరి భోజనాలు ఏర్పాటు చేశారు, అందరూ చప్పట్లు కొట్టండి, మరి వీళ్ళని అభినందించండి అని చెప్పి వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పాడు ఆయన. వీళ్ళ కూలి, వీళ్ళ వృత్తి ఏంటంటే కాగితాలు ఏరుకోవటం. ఆ మాట వినగానే చాలా బాధ అనిపించింది. అంటే బాధ అంటే కాగితాలు ఏరుకొని రోజంతా సంచులు పట్టుకొని అక్కడ ఏరుకొని ఆ డ్రైనేజీల్లో, ఆ మురికి గుంటల్లో, ఆ వీధుల్లో, చెత్త బుట్టల్లో అక్కడక్కడ ఏరుకొని వాటిని అమ్ముకొని ఇంటికి వస్తే రోజుకి ఒక్కొక్కసారి 400, ఒక్కొక్కసారి 500, ఒక్కొక్కసారి అయితే 100 రూపాయలు అలాగుంటాయి. ఆ రోజు 10,000 రూపాయలు ఖర్చు పెట్టారంటే ఎన్ని రోజులు కష్టపడాలో వాళ్ళు, ఎన్ని దినాలు కాగితాలు ఏరుకోవాలో, ఎంత కష్టమో. ఆ కష్టాన్ని వాళ్ళు దైవ మందిరంలో భోజనాని కోసమని ఇచ్చారే. ఎంత పెద్ద మనసు వాళ్ళది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చాలా చక్కగా మెచ్చుకున్నాడు. ఆ డబ్బులు దాచుకుంటే మనకి ఇంకా పనికొస్తాయి కదా, లేకపోతే ఏదేదో ఉంటాయి కదా అని అభిప్రాయం రావాలి వాళ్ళకి సాధారణంగా. ఎందుకంటే మనందరికి అదే అభిప్రాయం. అలాంటి అభిప్రాయాన్ని వాళ్ళు ఏం చేశారంటే విడిచిపెట్టగలిగారు కాబట్టి దేవుని కొరకు ఒక గొప్ప కార్యమును వాళ్ళు చేయగలిగారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు యొక్క నామమును మహిమపడదాం. ఎంత గొప్ప కార్యం అంటే ఆస్తి సంపాదించాలనే ఆశ తీసేయి, అలా చేసి తీవ్రంగా నష్టపోతున్నారే తప్ప ఎవ్వడు బాగుపడిన వాళ్ళేడు. ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉంది, నాకు వేరుగా ఉండి నువ్వు వ్యాపారం చేస్తావేమో చెయ్యలేవు, నాకు వేరుగా ఉండి ఉద్యోగం చేస్తావేమో చెయ్యలేవు, నాకు వేరుగా ఉండి ఆస్తి సంపాదించాలనుకుంటాం చెయ్యలేవు. ఇది దేవుని వాక్కు. బయట ప్రపంచం సంగతి మనకు అనవసరం. యేసు రక్తంలో కడుగబడి, రక్షించబడి, బాప్తిసం తీసుకొని సంఘ సభ్యులుగా చేర్చబడి ప్రతి నెలలోనూ మనము బల్లారాధన పొందుతున్నటువంటి మన విషయంలో మాత్రం ఆదివారం ఆరాధన మానేసి డబ్బు సంపాదించడానికి వెళ్ళటం, ఆదివారం ఆరాధన ఎగ్గొట్టి ఏవేవో పనులకు వెళ్ళడం, డబ్బులు వస్తాయని. తప్పులేదండి, ఏదో డబ్బులు వస్తాయని. చిచ్చి, అలాంటి వాటి వలన మీరు బాగుపడరు. అలాంటి సొమ్ము కూడా మన పిల్లలకు, మన కుటుంబానికి అది దీవెనకరము కాదు. పంచపక్ష పర్వణం లేకపోయింది. పచ్చడి మెతుకులతో పరిశుభ్రంగా పవిత్రమైన భక్తితో ఆకుకూరలు తింటే శ్రేష్టం. అంతే, ఇది భక్తి. దేవుని గట్టిగా స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యం ఒక్కటి అర్థం చేసుకోవాలి. తిమోతి పత్రికలో రాయబడింది, సమస్త కీడులకు మూలం ధనమే, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. అందుకని ఐశ్వర్యము పొంద ప్రయాస పడకుము. అట్టి అభిప్రాయం నువ్వు కలిగిన నువ్వేం చేయాలి? విడిచిపెట్టుము. అంటే ఐశ్వర్యమును గూర్చిన అభిప్రాయం,
ఐశ్వర్యమును గూర్చిన అభిప్రాయం విడిచి పెట్టుము. ఇది వాక్యం, ఇది వాక్యం. ఎన్నో సాక్ష్యాలు నాకు తెలుసు, ఇలాంటివి ఎన్నో సాక్ష్యాలు నాకు తెలుసు. ఒక ఆయన డబ్బు సంచి పట్టుకొని, గోనె సంచిలో డబ్బుకి పెట్టుకొని, సార్ రేపు నేను వైద్యానికి వెళ్తున్నాను సార్, ప్రార్థన చేయండి. నా జీవితంలో అర్థమైన విషయం ఒకటే సార్, ఆరోగ్యం అనేది దేవుడే ఇవ్వాలి. చూడు, నేను ఎన్ని డబ్బులు సంపాదించాను, వీటి వల్ల నాకు ప్రయోజనం ఏమీ లేదు అన్నాడు. ప్రియులరా, చిన్న మాట ప్రభు చెప్పారు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ 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 దేవుడు వాటిని పోషిస్తున్నాడు కదా, వాటి కంటే శ్రేష్ఠులు మీరు. ఆహారం కోసం బాధపడకండి, వస్త్రాల కోసం అవి కావాలని మీ తండ్రికి తెలుసు. అయితే ఒకటి చేయాలి, ఆయన రాజ్యమును నీతిని వెతకండి అంటే నిర్జీవ క్రియలను విడిచి దేవుని కొరకు ప్రయాసపడండి. అప్పుడే దేవుడు మనలను హెచ్చిస్తాడు. దేవుని గట్టిగా స్తోత్రం చెప్దాం. బైబిల్లో పొట్టివాడని పిలువబడుతున్నవాడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? జక్కయ్య. మనందరికీ తెలుసు. జక్కయ్యకు డబ్బు కొదువు లేదు, కానీ ఇంట్లో అతనికి మనశ్శాంతి లేదు, సంతోషం లేదు. మెయిన్ అది, సంపద ఉంది, సంతోషం లేదు. ముక్క పిండి మరీ వసూలు చేసేవాడు, కానీ సంతోషం లేదు. ఒకరోజు యేసయ్య వెంట వెళ్ళేవాళ్ళు సంతోషంగా ఉంటున్నారు. వ్యాపారాలు మానేశారు, ఉద్యోగాలు మానేశారు, చేపలు పట్టడం మానేశారు, ఇవన్నీ మానేసి ఊరికి ఆయన వెనకాల వెళ్తున్నారంతే, ఆయన వెంబడిస్తున్నారంతే. వాళ్ళు ఎంతో హాయిగా నవ్వుకుంటున్నారు, చక్కగా ఆరోగ్యంగా ఉంటున్నారు, ఏ లోటు లేకుండా ఉంటున్నారు. ఏంటి పరిస్థితి ఆలోచించాడు ఆయన ఎవరో మహానుభావుడు, ఒక్కసారి ఆయన చూస్తే బాగుంటుందని ఆశ కలిగింది. వెంటనే చూడటానికి వెళ్ళాడు. జనం గుమిగూడి ఉన్నందున, పొట్టివాడు అయినందున అతడు మేడి చెట్టు ఎక్కి చూశాడు. ప్రభు అతని అంతరంగాన్ని ఎరిగి ప్రభు పిలిచాడు, జక్కయ్య, నువ్వు త్వరగా దిగిరా, ఈరోజు నేను నీ ఇంట ఉండవలసింది. అతని గురించి రాయబడిన మాట నాకు చాలా ఇష్టం. ఎలా చేర్చుకున్నాడంటే అతన్ని సంతోషముతో చేర్చుకొనేను. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. యేసయ్యను గనక సంతోషముగా చేర్చుకోగలిగితే నీ సంపద అంతా మారిపోద్ది. వెంటనే ఇవ్వటం ప్రారంభించాడు. అంతవరకు ఇవ్వటం తన జీవితంలో లేదు, లాక్కోవటమే తప్ప, పీక్కోవటమే తప్ప లేదు. అలాంటి వ్యక్తి తన ఆస్తి పనిచేశాడు అంటే ఎంత గొప్ప మార్పు చూడండి. అంటే ఐశ్వర్యము పొంద అభిప్రాయాన్ని అతడు ఏం చేశాడు? ఆ రోజు నుంచి విడిచిపెట్టేశాడు. ఆ నిర్జీవ క్రియలను విడిచిపెట్టిన తర్వాత, యేసయ్యను వెంబడించిన తర్వాత చాలా గొప్పవాడయ్యాడని చరిత్ర గ్రంథాలు చెబుతాయి. జక్కయ్య తన జీవితాన్ని చాలా మంచిగా ముగించాడు. ప్రారంభం బాలేదు, కానీ ముగింపు మాత్రం చాలా బాగుంది. అట్లీస్ట్ మన సంఘ బిడ్డలు దైవిక వ్యతిరేకమైన పనుల్లో పాల్గొని అడ్డదారులో సంపాదించాలని కానీ, లంచాల ద్వారా కానీ, వేరే పరిస్థితుల ద్వారా అలాంటి అభిప్రాయాన్ని, అంటే ఐశ్వర్యం పొందాలనే పిచ్చి కనుకుంటే మన అంతరంగం చెడిపోద్ది, మన భక్తి చెడిపోద్ది. ఉన్నదానితో తృప్తి చెందటం మనకు చాలా మంచి లక్షణం. కాబట్టి ఈ రాత్రి ఈ సందేశాన్ని ముగిస్తూ మరొకసారి ఆ మాటలు మనము ధ్యానం చేసుకుందాం. యేసు రక్తము మనల్ని ఏం చేసిందట? నిర్జీవ క్రియలన్నిటిని విడిచిపెట్టి, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం, ఆ తర్వాత 9వ అధ్యాయం 14వ వచనంలో ఏమనుంది? మీ మనస్సాక్షిని యేసు రక్తం ఏం చేస్తుంది? శుద్ధి చేసింది, నిర్జీవ క్రియలను విడిచిపెట్టండి అని వ్రాయబడి ఉంది. ఏం విడిచిపెట్టాలి అనే పాఠంలో ఈ మొదటి దిద్దుబాటు రోజున మనం 3 విషయాలు నేర్చుకున్నాం. నెంబర్ 1, ఆగ్రహము విడిచిపెట్టుము. 2, అధిక వివాదమును విడిచిపెట్టుము. 3, ఐశ్వర్యము పొందాలనే అభిప్రాయం విడిచిపెట్టుము. ఇది మీరు మర్చిపోకూడదు.
రేపు నేను అడుగుతాను మళ్ళీ. అంత బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఓకేనా? మళ్ళీ గుర్తు చేయనా? ఆగ్రహం విడిచిపెట్టాలి, అధిక వివాదం విడిచిపెట్టాలి, ఐశ్వర్యానికి సంబంధించిన అభిప్రాయం విడిచిపెట్టాలి. అప్పుడు నువ్వు చాలా గొప్పడు అవుతావు, చాలా గొప్పదానం అవుతావు. అలాంటి కృప యేసయ్య మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. తప్పిపోయిన కుమారుడు చెబుతాడు కదా, ధనమే ఏంటది, ఆ పదం గుర్తు చేస్తారా నాకు? ధనమే వనుచు స్వర్గం వనుచు భోగములెల్ల బ్రతుకు ధ్వంసము చేసి దేవాన్ని చేరితి. ధనమే సర్వం వనుచు సుఖమే స్వర్గం వనుచు తండ్రిని వేడితి. ధరణి భోగములెల్ల బ్రతుకు ధ్వంసము చేసి దేవాని చేరితి. నా వైపు చేతులెత్తిన నాకు ఇంటిని చూపుము. దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు చూపుము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. నేను మన సంఘ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తాను, అందరి కోసం ప్రార్థన చేస్తాను. నిర్జీవ క్రియలు కొంతమంది విడిచిపెట్టేయాలి. బల్లారాధనలో పాల్గొనే బిడ్డలు కొన్ని నిర్జీవ క్రియలు చేస్తున్నారు. తెలిసినా మనం గట్టిగా హెచ్చరించలేనటువంటి స్థితి. కుటుంబంలో చూడండి, సమృద్ధి లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు, ఐశ్వర్యం లేదు. అయినను నిర్జీవ క్రియలను పట్టుకుని వేలాడుతూ దేవునికి దూరం అవుతున్నారు. ఈ దిద్దుబాటు ప్రార్థనలో దీని విషయమే తీవ్రంగా ఆలోచించి మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా, నిర్జీవ క్రియలైన మరి దేవ ఆగ్రహమును, అధిక వివాదమును, అలాగే ఐశ్వర్యం అనే అభిప్రాయాన్ని మేము విడిచిపెట్టుటకు సహాయం చేయండి అని మనందరం కలిసి ప్రార్థన చేసుకుని మనం ముగిద్దాం. మన ఆత్మీయ తల్లి గారు ప్రార్థన చేస్తారు చివరిలో. ఆ తర్వాత ఆశీర్వాదంతో ఈ మొదటి రోజు దిద్దుబాటు ప్రార్థన మనం ముగిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. మొదటి రోజు తండ్రి, 4వ తారీఖు డిసెంబర్లో తండ్రి మమ్మల్ని ప్రవేశపెట్టి తండ్రి దిద్దుబాటు ప్రార్థనలో పాల్గొనే అవకాశాన్ని చిన్న మందగా మాకు అనుగ్రహించిన విధానం బట్టి నీకే స్తోత్రాలయ్యా. ఇంతవరకు చక్కగా ప్రార్థన చేసుకున్నాం, పాటలు పాడుకున్నాం దేవాన్ని. సేవకుడు తండ్రి వాక్యాన్ని విత్తారు దేవా. మా హృదయంలో తండ్రి వాటిని భద్రపరుచుకుని దాని ప్రకారం జీవించే భాగ్యం మాకు దయచే దేవా. కోపం మానము, ఆగ్రహం విడిచిపెట్టమంటున్న దేవా. మేము ఎక్కడైతే తండ్రి ఆగ్రహంతో, కోపంతో, ద్వేషంతో, పగతో ఉంటున్నామో దేవా, మేము ప్రార్థన చేసినప్పుడు తండ్రి అది జ్ఞాపకం ఉంచుకుని తండ్రి శత్రువుల నిమిత్తం కూడా ప్రార్థన చేయమంటున్న దేవా. అటు రీతిగా జ్ఞాపకం ఉంచుకుని తండ్రి మేము ఆగ్రహం విడిచిపెట్టి సమాధానంతో శత్రువును కూడా ప్రేమించే భాగ్యం మాకు దయచే దేవా. స్తోత్ర తండ్రి. అలాగే తండ్రి ఇగో తండ్రి వివాదము, అధిక వివాదంలో మేము పాల్గొనకుండా మా నోటిని తండ్రి, మా తలాంపుని, మా ఆలోచనని తండ్రి నీ స్వాధీనంలో ఉంచుకునే భాగ్యం మాకు దయచే దేవా. ఐశ్వర్యం పొందడానికి మేము ప్రయాసపడుతున్నామేమో తండ్రి దేవా. నిన్ను విడిచిపెట్టి తండ్రి దేవా ధనం నిమిత్తం తండ్రి అనేక పనులు చేస్తూ తండ్రి దేవా నీకు దూరంగా జీవిస్తున్నామేమో దేవా. మమ్మల్ని క్షమించండి అయ్యా. ఇక నుంచైనా తండ్రి నీకు దగ్గరగా తండ్రి లోకానికి తండ్రి దూరంగా జీవించే భాగ్యం దయచే దేవా. నువ్వు కష్టపడమన్నా కానీ తండ్రి దేవా నీ సమయాన్ని దొంగిలిచ్చి తండ్రి దేవా కష్టపడమని ఎక్కడ చెప్పలేదు
దేవా అటు రీతిగా మేము కాకుండా తండ్రి దేవాని సమయాన్ని నీకు కేటాయిస్తూ తండ్రి నీకు దగ్గరగా జీవించి తండ్రి మేము ఐశ్వర్యం పొందడానికి తండ్రి దేవా ప్రయాసపడడానికి మీరు సహాయం దయచే దేవా. యెహోవా ఐశ్వర్యము ఆశీర్వాదం ఇచ్చినంటున్న దేవా అటు రీతిగా నీ ఆశీర్వాదం తండ్రి మేము పొందుకునే వారికి ఉండడానికి సహాయం దయచే దేవా. పాల్గొన్న తండ్రి దానియేలు కానీ, మరియమ్మ కానీ, యలమందయ్య కానీ, సంతోషమ్మ కానీ, అలాగే తండ్రి ఇగో తండ్రి ఏసమ్మ కానీ తండ్రి, అలాగే తండ్రి ప్రియాంకని తండ్రి, కార్తీక్ని తండ్రి, అరుణ్ని, అలేఖ్యాని నీ సేవకుల్ని తండ్రి దీవించి ఆశీర్వదించి రేపు స్తుతి కొడుకులు మేమందరం పాల్గొని నిన్ను ఆరాధించే భాగ్యం నాకు మాకు దయచేస్తారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధము చేయవారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలు మీరు క్షమించండి. మమ్మ శోధంలోనికి తేక కీడు నుండి తప్పించండి. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము మీరయ్యున్నారు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము, సమాధానం ఇక్కడ కూడిన మనకు లోకములున్న పరిశుద్ధులందరికీ ఆయన వచ్చు పర్యంతం తోడయ్యుండును గాక. ఆమేన్. యేసు రక్తం వేయించాయి, ప్రవేశ రక్తం వేయించాయి, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.